తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. 3,04,965 కోట్లతో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. దీంట్లో రెవెన్యూ వ్యయం కింద 2,26,982 కోట్లు, మూలధన వ్యయం కింద 36,504 కోట్లుగా పేర్కొన్నారు. ఇక శాఖల వారీగా బడ్జెట్ కేటాయింపులు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. వ్యవసాయ శాఖ కోసం 24,439 కోట్లు, పశుసంవర్ధకం కోసం 1,674 కోట్లు, పౌర సరఫరాల శాఖకు 5,734 కోట్లు, విద్యారంగం కోసం 23,108 కోట్లు, కార్మిక శాఖ కోసం 900 కోట్లు కేటాయించారు. అలాగే పంచాయతీరాజ్ శాఖకు 31,605 కోట్లు, మహిళా శిశు సంక్షేమ శాఖ కోసం 2,862 కోట్లు, ఎస్సీ సంక్షేమం కోసం 40,232 కోట్లు, ఎస్టీ సంక్షేమం కోసం 17,169 కోట్లు, బీసీ సంక్షేమం కోసం 11,405 కోట్లు కేటాయించారు. ఇక చేనేత రంగానికి 371 కోట్లు, మైనారిటీ సంక్షేమం కోసం 3,591 కోట్లు, పరిశ్రమల కోసం 3,527 కోట్లు, ఐటీ రంగానికి 774 కోట్లు, విద్యుత్ రంగానికి 21,221 కోట్లు కేటాయించారు. అలాగే వైద్య రంగానికి 12,393 కోట్లు, పురపాలక రంగానికి 17,677 కోట్లు, నీటిపారుదల శాఖ కోసం 23,373 కోట్లు, రహదారులు భవనాల శాఖ కోసం 5,907 కోట్లు, పర్యాటక రంగానికి గాను 7,075 కోట్లు కేటాయించారు. అలాగే క్రీడల కోసం 465 కోట్లు, అటవీ పర్యావరణం కోసం 1,023 కోట్లు, దేవాదాయ శాఖ కోసం 190 కోట్లు, హోంశాఖ కోసం 10,188 కోట్లు కేటాయించారు. ఎన్టీఎఫ్ సిడిపి నిధుల కోసం 3,300 కోట్లు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 2,900 కోట్లు కేటాయించారు. ఇక విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతుల మెరుగుదల కోసం 500 కోట్లు కేటాయించారు. ఇక వీటితో పాటు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కోసం 100 కోట్లు, ఇందిరాగిరి జల వికాసం కోసం 600 కోట్లు, నగరాభివృద్ధి కోసం 1000 కోట్లు, పర్యాటక ప్రాజెక్టుల కోసం 721 కోట్లు కేటాయించారు. అలాగే గ్రామాల్లో 100% సౌర విద్యుత్ కోసం 1,500 కోట్లు, గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహం కోసం 1000 కోట్లు, డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల కోసం 1,511 కోట్లు కేటాయించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల కోసం 3,683 కోట్లు కేటాయించారు. అలాగే ఉపకార వేతనాల కోసం 4,452 కోట్లు, బియ్యం రాయితీ కోసం 3,000 కోట్లు, రైతు బీమా కోసం 1,583 కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టింది.